భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత 47 సంవత్సరాల నుంచి ఒకటే సిద్ధాంతం, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, ఇండివిజువల్ థర్డ్. ఇదే సిద్ధాంతంతో పార్టీ పనిచేస్తుంది. ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్ విషయంలో వారు బలిదానమైంది. దాని తర్వాత ఎప్పుడు కూడా దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో భారతీయ జనతా పార్టీ అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మన భారతీయ జనసంఘ్ని జనతా పార్టీలో కూడా విలీనం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా దేశం విషయంలో ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు. గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 తొలగించి కశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేశారు. ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం అంటే ఇలా భారత ప్రధానమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా అన్ని దేశాలలో కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కూడా భారత ప్రధానమంత్రి గారు వారు ఇనిషియేటివ్ తోటి ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వైపు ఎందుకు చూస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులైన శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇవాళ మనం ఆర్థిక వ్యవస్థ చూస్తే ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థకు త్వరలోనే మనము చేరబోతున్నాం. ఇట్లా అనేక విషయాలలో అయోధ్యలో రామ మందిరం విషయం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇట్లా అన్ని విషయాలలో కూడా దేశంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తుంది. ఇవాళ 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడ్డది. త్వరలో తెలంగాణలో కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో గ్యారంటీల పేర్ల మీద, హామీల పేర్ల మీద తప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా అవినీతికి అడ్డాగా మారింది. కానీ అభివృద్ధి అనేది ఇక్కడ శూన్యము. త్వరలోనే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరం కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కూడా పనిచేయాలి. మన మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీలలో కూడా
భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి మనం అందరం కూడా పనిచేయాలని కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తాం.